హలో హాయ్ అండి, నేనండి గంగులకుర్తి శ్రీను. నేను రావికొంత చోడవరం నియోజకవర్గం రావికొంతలో నేను ఓటేసానండి. అయితే ఖాళీ లేదండి, చాలా రష్గా ఉంది. దానికి ఇంచుమించు 1 గంట అయిపోద్దని అంటున్నారండి. నేను లైన్లో నిలబడలేకపోయాను. నాకు చాలా ఉదయాన్నే టిఫిన్ చేయకుండా వెళ్ళాను, చాలా నీరసంగా ఉందండి. అయితే మా బాపగారండి, ఈవిడి ఇంచుమించు 90 ఇయర్స్ ఉంటాయండి ఈవిడికి. అయితే నువ్వే 90 ఇయర్స్ ఉంటాయండి. ఈవిడ చాలా సీరియస్గా ఉందండి. ఈవిడి చాలా ఇబ్బందిగా ఉందండి. ఈవిడ ఏం తినకుండా వచ్చిందండి. అయితే ఈవిడికి కళ్ళు అయితే తిరుగుతాయండి. తర్వాత మీ ఇష్టం అండి, మీ ఏమైనా ప్రాబ్లం అయితే మీకే రిస్క్ అలగన్స్ అని చెప్పానండి. చెప్తే ఇమీడియట్లో 2 సెకండ్లో ఈవిడికి ఓటు వేయించారు. ఈవిడతో పాటు నేను కూడా ఓటు వేస్తానండి. చెయ్య ఏది నీ చెయ్య ఇదిగానండి ఓటు, ఇదిగానండి ఈవిడ ఓటు వేసిందండి. అలాగే ఇక నేను కూడా ఓటు వేస్తాను ఈవిడ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. చెప్పు. ఓటు హక్కు అందరికీ ఉండాలా? ఓటు వేయాలా? అందరూ ఓటు వేయాలా? అందరికీ ఓటు హక్కు ఉండాలా? ఓటు వేయాలా? ఓటు వేయాలా? అందరూ వేయండి, అందరూ వేయండి. ఇది చెయ్యట. నువ్వు వేసింది అటు చూపెట్టు. నువ్వు వేసింది ఇటేపు ఇలాగా ఇలా చూపించాలి. అదిగో అదిగో ఇలాగే అందరూ వేయాలని చెప్పి. ఇలాగే వేయాలా? అందరూ వేయాలా? అందరూ పిల్లలతో సహా అందరూ వేయండి. వేయాలా? పిల్లలతో సహా అందరూ వేయండి. అందరూ వేయాలా? పిల్లలతో సహా. అది ఓటు హక్కు ఉండాలా? అది అందరూ వేయాలా? సరే.